హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తానికి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఒక అరాచకం అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పటికే నేను 3-4 సార్లు చూశాను. మీకు కూడా సోది చెప్పకుండా ట్రైలర్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ట్రైలర్ చూసేద్దాం. ముంబైలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఒక మాఫియా బ్యాక్ డ్రాపే అదైతే మనకు అర్థమైపోతుంది. ఒక క్లాసిక్ లుక్లో ఇప్పటి వరకు చూడని ఒక టిపికల్ ఫోటోగ్రఫీ కెమెరా విజన్ అయితే కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ సత్యదాదాగా పనిచేశాడు. ఇంకా సినిమా ఆయన యాక్టర్ కాబట్టి యాక్టర్గానే చూద్దాం మనం. అయితే ఒక హై ఎనర్జెటిక్ మెయింటైన్ చేసినట్టయితే అనిపిస్తుంది. ప్రతి యాక్టర్ కూడా మంచి క్యారెక్టర్ చేశారని అయితే. ఉమేష్ రేష్మి లుక్ చూడండి అసలు ఏ రేంజ్లో ఉందో. క్లాసిక్ లుక్ 80s బ్లాక్ అండ్ బ్లాక్ వేసి డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు నిజంగా. అసలు వాడైతే కాదుగా అంటే ఒక మళ్ళీ ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉన్నట్టుంది నాకు తెలిసి. వాడైతే కాదుగా అని ప్రియాంక కూడా చాలా ఒక కొత్త లుక్లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని ఒక భరోసా. జపనీస్ లిపితో ఈ టాటూకి ఉన్న లిపికి అర్థం ఏంటి? క్లాసిక్ లుక్ చూశారు అసలు. ఎస్పెషల్లీ మళ్ళీ ఒక్కసారి చూడాలనిపిస్తుంది అసలు. ముంబై ఇండియా గేట్ ముందు ఆ కార్లు, ఆ లుక్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్స్ ఎంత వెనకాలంతా కూడా మ్యాక్సిమం ఫైర్ అవుతున్నట్టే ఉన్నాయి అన్ని సీన్స్ కూడా. ఈ లుక్ అయితే అసలు మామూలుగా లేదు నిజంగా చెప్పాలంటే. అసలు అబ్బా 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 ఆ షూస్ చూడండి అసలు. స్మోకు, ఆ బస్సు, బా 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 ఈ లుక్ చాలా అసలు సినిమాకి. ఆ బస్సులోది కానీ పవన్ కళ్యాణ్ గారి స్టైలు బా గన్ను పెట్టుకుని బా 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 వామ్మో. తమన్ భయ్య మాత్రం చంపి పడేసాడు అసలు నిజంగా. ది కాల్ హిమ్ ఓజే. బా బా బాంబులు గన్స్తోనే అడలెత్తిపోయేలా ఉంది సినిమా అంతా కూడా. వెపన్స్, ఆ పొజిషన్స్. సుజిత్ భయ్య నిజంగా ఎంత పర్ఫెక్షనిజం చూపించాడో చూడండి. ఓజస్ గంభీర ఏం యాక్షన్ అసలు. ఎంత పవర్ఫుల్గా ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారు. ఆయనైనా అనిపించుకునేలా ఉంది అసలు. నాకైతే అసలు అర్జున్ దాస్ వాయిస్ చూసారా మధ్యలో ఆ బేసు, వామ్మో వామ్మో. అసలు ఏంటి అసలు ఎంత నాకు తెలిసి అసలు ఒక మండిపోతూనే ఉంది. అంటే నేను ఎప్పటి నుంచో అంటున్నాను కదా, తగలడిపోద్ది తగలడిపోద్ది తగలడిపోద్దని. వామ్మ ఏమి క్రేజ్ స్వామి అసలు. సినిమా మొత్తం ఒక మంటల్లోనే సినిమా తీశారేమో అన్నట్టుగా ఉంది నిజంగా. మరి ఇది థియేటర్లో పడితే తమన్ భయ్య మ్యూజిక్, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అసలు ఏ రేంజ్లో ఉండబోతుందో. ఆ యాక్షన్ ఎపిసోడ్లు చూస్తుంటే అసలు ప్రతి సీను కూడా ఏదో ఒక చెక్కినట్టు అనిపించింది. 80s బ్యాచ్లోకి వెళ్ళిపోయి ఒక మాఫియాని మళ్ళీ మన కళ్ళ ముందు ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తున్నారని అయితే అర్థమవుతుంది. స్పెషలీ సంథింగ్ ఈజ్ ఏదో ఒకటి జరగబోతుంది సినిమాలో. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఒక రేంజ్లో ఉండబోతుంది. నాకు తెలిసి దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక కొడుకు ఉన్నాడు, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ లవ్ స్టోరీతో ఆ సువి సువి అనే సాంగ్ ఒకటి రాబోతుంది. ఆ కొడుకు ఎవరు ఏంటి నెక్స్ట్ దానికి. అంతేకాదు సిద్ధార్థ్ రాయ్ అని చెప్పి ఒక ఖుషీకి సంబంధించినటువంటి ఒక డైలాగ్ కూడా కనిపించింది. ఆ లింక్ ఏమన్నా ఉండబోతుందా? సాహోకి దీనికి సంబంధించి ఏమన్నా కలపబోతున్నారా? ఖుషీకి దీనికి లింకా? ఏమేంటి ఏ ఉన్నాయి మొత్తానికైతే పిచ్చెక్కిచ్చేస్తుంది. 2 నిమిషాల ట్రైలరు, 2 నిమిషాల 39 సెకండ్ల ట్రైలరు అరాచకం సృష్టించడం అంటే ఇదేనేమో. చూద్దాం అసలు ఎలాంటి రికార్డ్స్. నాకు తెలిసి వేసుకుపోతాడు, మొత్తం తగలెట్టేస్తాడు ఈ రికార్డుతో. నిజంగా చెప్తున్నాను కదా, ఓజీకి ఉన్న ఈ పిచ్చ, ఈ హై ఎక్స్పెక్టేషన్స్ దద్దరిల్లిపోయేలా ఉంది నాకైతే. పవన్ కళ్యాణ్ గారు ఆ డైలాగ్స్ ఏంటి, ముంబైకి వస్తున్నా అని చెప్పి చిన్న పాజ్ ఇచ్చి తలలు జాగ్రత్త అనే ఒక బేస్ వాయిస్. వామ అసలు విలన్ని కూడా ఇంత క్లాస్గా, ఇంత క్లాసిక్గా ఒక హీరోలా చూపించచ్చా
అని భలే అనిపించింది హిమేష్ రేష్మి గారిని చూస్తుంటే. మొత్తానికి ఉంది, ఇంకా 2 రోజులు ఉంది, తగలెట్టేయడమే. ఇక రికార్డులు తగలబెట్టుకోవడం కోసం సిద్ధంగా ఉండండి. సినిమాలు ఏ ఫ్రేమ్ చూసినా సుజిత్ భయ్య తగలెట్టేశాడు, రికార్డులు కూడా తగలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి.